వెల్కమ్ టు ప్రజాస్ మీడియా. ఇవాళ నేను ఒక సినిమా గురించి రివ్యూ ఇద్దాము అనుకుంటున్నా. చాలా రోజులు అవుతుంది, చాలా సినిమాలు వచ్చాయి మధ్యలో. కానీ నేను ఈ మధ్యకాలంలో దేనికి రివ్యూస్ ఇవ్వలేదు. ఎందుకంటే అది నాకు కొంచెం నచ్చలేదు అని అంటే అంత తొందరగా వచ్చి రివ్యూ ఇవ్వను. ఎందుకంటే ఒక సినిమాని మనం చంపేయకూడదు. ప్రేక్షకులు వాళ్ళ తీర్పు వాళ్ళు ఇస్తారు. నేను వచ్చేసి ఆ సినిమా బాగాలేదు అని చెప్పేసి నేను చంపేసే ప్రయత్నం అయితే చేయకూడదు అని చెప్పేసి నాకు నచ్చని సినిమాలకి రివ్యూస్ ఇవ్వను. ఇంకా ఇవాళ నేను చూసిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఈ సినిమా నచ్చడం ఒక ఎత్తు అయితే, రెండోది ఈ సినిమా ఒకవేళ సక్సెస్ అయ్యింది, ప్రేక్షకులందరికీ నచ్చింది అని అంటే అది ఎందరికో యూజ్ అవుతుంది. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు కొత్త వారికి మాత్రమే ఛాన్సెస్ ఇవ్వాలి, కొత్త వారితో మాత్రమే సినిమా చేయాలి అని చెప్పేసి ఒక గట్టిగా కంకణం కట్టుకొని కూర్చుని ఉన్నారు. ఆయన ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇదే మాట చెప్తున్నారు, కొత్త వారికి మాత్రమే ఛాన్స్ ఇస్తాను, వేరే పాత వాళ్ళని తీసుకొచ్చి చేయను అని చెప్పేసి. తిమ్మరాజుపల్లి టీవీ సినిమా చూసుకున్నా కానీ మీకు పాత ఫేసెస్ అస్సలు కనిపించవు. ఒక్కరు అనిపిస్తారు కానీ ఆ వ్యక్తి కూడా ఇంతవరకు పాపం సక్సెస్ అనేది అవ్వలేదు, సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. ఫస్ట్ నాకు కలిసి కూడా ఆయన అదే మాట చెప్పారు, ఈ సినిమా నాకు చాలా సక్సెస్ అవుతుంది, చాలా బాగుంది నా రోలు, నేను ఇంతకాలంగా స్ట్రగుల్ అవుతుంటే ఇంతకాలానికి నాకు ఒక మంచి రోల్ దొరికింది అని చెప్పేసి సినిమా థియేటర్ బయట ఆయన చెప్పారు. సో ఈ సినిమా సక్సెస్ అయితే ఎంతోమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది. ఒక చిన్న సినిమాను చంపేయొద్దు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చాను. ఇక సినిమా విషయానికి వస్తే తిమ్మరాజుపల్లి టీవీ. ఈ సినిమా ఒక విలేజ్ ఉంటుంది, దానిలో కొత్తగా ఒక టీవీ తీసుకొస్తారు, ఆ టీవీ చుట్టూ తిరిగే డ్రామా. మా ఊర్లో ఎంఏ రంగారావు గారు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండేవాళ్ళు. ఎంఏ అనేది ఆయన ఇంటి పేరు కాదండి, ఆయన చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ఆయన మా ఊర్లో ఫస్ట్ టైం ఎంఏ చేశారు కాబట్టి ఆయనకి ఎంఏ రంగారావు గారు అనే పేరు స్థిరపడిపోయింది. ఆ తర్వాత ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేశారు, పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన పేరు ముందు మాత్రమే ఎంఏ రంగారావు గారు అని పిలుస్తారు. అట్లే ఊర్లో ఎవరైనా సరే ఒక మేడ కట్టుకున్నా, లేకపోతే ఇంకేదన్నా చేసినా కానీ కొత్తగా వాళ్ళకి ఆ పేరు స్థిరపడిపోద్ది, ఎందుకంటే ఊళ్ళో ఫస్ట్ టైం చేశారు కాబట్టి. అలాగే అప్పట్లో టీవీ అనేది ఒక ఎమోషన్. ఎవరైనా ఒకరి ఇంట్లోకి టీవీ వచ్చిందంటే ఫలానా ఇంట్లోకి టీవీ వచ్చిందని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకే టీవీ వచ్చింది అని చెప్పేసి అది ఎప్పటికీ తరతరాలు చెప్పుకుంటూనే ఉంటుంది. ప్లస్ వాళ్ళ ఇంటికి టీవీ చూడటానికి గ్రామం మొత్తం వెళ్తుంది. అలా ఒక ఇంట్లోకి టీవీ వస్తుంది. ఆ గ్రామ పెద్ద మనిషి అనుకుంటాడు తన ఇంట్లోకే ఫస్ట్ నేను టీవీ తీసుకురావాలి అని చెప్పేసి ఆయన గట్టిగా అనుకుంటాడు. కానీ వేరొక వ్యక్తి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈయనేమో రగిలిపోతూ ఉంటాడు, వాళ్ళ ఇంటికేమో టీవీ చూడటానికి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైతే టీవీ తీసుకొచ్చారో ఆ ఇంట్లో అమ్మాయి ప్లస్ ఊళ్ళోనే అబ్బాయి సతీష్ అనే అబ్బాయి శారద ఇద్దరు లవ్ చేసుకుంటారు. అయితే ఈ టీవీ చూసే క్రమంలోనే ఒక చిన్న అమ్మాయి తండ్రికి అన్నకి ఈ సతీష్కి గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత నువ్వు టీవీ ఉందని విర్రవీగుతున్నావు కదా, నీ టీవీ రేపొద్దున కల్లా ఏమవుతుందో చూస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. టీవీ పోద్ది నైట్. ఆ టీవీ ఎవరు కొట్టేశారు, హీరో మీదకి ఈ అపవాదం వచ్చేస్తుంది. మరి హీరో నిజంగానే ఈ టీవీని ఎత్తుకెళ్ళాడు, అసలు ఏం జరిగింది ఏంటి అనే స్టోరీ. నిజంగా సస్పెన్స్ని అయితే చాలా చక్కగా క్యారీ చేశారు దర్శకులు. మునిరాజు గారు, ఆయన కూడా కడప. చాలామంది కడపకి చెందిన వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో, వరంగల్కి చెందిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్కి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళ చేత ఎంత అద్భుతంగా చేయించారంటే అంత అద్భుతంగా చేయించారు. ప్రతి రోల్కి ఏదో ఒక చిన్న పాత్ర అయినా సరే అది సినిమాతో మంచి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ క్రెడిట్ మాత్రం దర్శకుడికే ఇవ్వాలి, మునిరాజు గారికి. ఇక ఆ సినిమా ఎలా ఉంది అంటే ఒక సస్పెన్స్ కూడా ఉంటుంది. లాస్ట్ వరకు ఆ టీవీ ఎవరు కొట్టేశారు అనేది మన ఊహ కూడా అందదు. నిజంగా సస్పెన్స్ని మెయింటైన్ చేయడంలో మాత్రం దర్శకులు 100% సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక ఈ సినిమా
కిరణ్ అబ్బవరం గారికి అయితే మంచి హిట్ ఇస్తుంది, అందులో డౌటే లేదు. కంపల్సరీ ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడొచ్చు. ఇక ఈ సినిమాలో మైనస్లు ఏమీ లేవా అంటే ఉన్నాయి. అది కూడా ఏంటో చెప్తాను. కొంచెం టైము కొంచెం అటు ఇటు అయినట్టుగా అనిపించింది. అంటే వాళ్ళు తీసుకున్న నేపథ్యం ఏమో 1990s నేపథ్యం, సినిమా కథ చెప్పేదేమో 1980sకి సంబంధించి. ఈ చిన్న గ్యాప్ ఒకటి ఉందే, ఆ గ్యాప్ కొంచెం మనకు కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే 1980s విషయానికి వస్తేనేమో ఊరికి ఒక్క టీవీ మాత్రమే ఉంటుంది. 1990s విషయానికి వస్తే ఊర్లో చాలా టీవీస్ వచ్చేసాయి అప్పటికే, ఒక్క టీవీ ఏం కాదు. ఇది ఒక్కటి మనకు కొంచెం ఎక్కడో ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతకు మించి సినిమాలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. చాలా ఎడిటింగ్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ అన్ని విషయాల్లోనూ సినిమా పర్ఫెక్ట్. చాలామంది కొత్త వాళ్ళకి ఈ సినిమా లైఫ్ ఇచ్చింది. కంపల్సరీ మీరు ఎవరైనా సరే వెళ్ళి చూడొచ్చు. అలాగే మీకు ఎవరికైనా కానీ సినిమాలో యాక్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటే మాత్రం కిరణ్ అబ్బవరం గారి ఆఫీస్కి వెళ్ళి కలవండి. మీకు ఛాన్స్ కంపల్సరీ ఆయన ఇస్తారు. మీకు యాక్టింగ్లో స్కిల్ ఉంటే మాత్రం కంపల్సరీ ఆయన ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ ఆయన ఆఫీస్ అడ్రస్ కావాలి అంటే నాకు ఒక మెసేజ్ చేయండి, నేను మీకు అడ్రస్ పెడతాను. మీరు వెళ్ళి ఆయన్ని కలవచ్చు, ఆయన తీయబోయే సినిమాల్లో ఛాన్స్ పొందొచ్చు. థ్యాంక్ యూ.